అండి వెల్కమ్ టు యోగ్ స్టక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. అందరూ బాగున్నారు కదా? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేటివ్ బేస్డే. నేను హై ఎక్స్పెన్సివ్ ఎడిటింగ్ పెట్టేంత కెపాసిటీ నాకు లేదు. ఒకవేళ మీరు ఎవరైనా నా వీడియో నచ్చి మీరు షేర్ చేస్తానంటే చేయండి. ఎందుకంటే వ్యూస్ యాక్చువల్గా చెత్త టైటిల్స్ పెడేసి జనాలను టెన్షన్ పెట్టే థంబ్నెయిల్స్ పెడితే వస్తాయి. బట్ నేను అలా పెట్టాను, జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేసుకొని కొంచెం నా ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతానంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇవాళ టాపిక్ మనం ఏం మాట్లాడుకుందామంటే, మొన్న ఒకటి పెట్టాను కదా, వేజ్ బేస్డ్ అంటే జీతం ఆధారంగా మనకి H1 ఇస్తారు అనేసి. అంటే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి H1 వస్తుంది, తక్కువ శాలరీ వచ్చేసి దానికి రాకపోవచ్చు అనేటువంటి కొత్త రూల్ ఏదైతే ఉందో, ఇంకా అది మళ్ళీ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్డ్, హై శాలరీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ H1 ఇస్తారు, అలా కౌంట్ డౌన్లో వెళ్తుంది. సో దానికి ఆ వీడియోకి చాలా డిస్కషన్ జరిగింది కింద కామెంట్స్లో. దాంట్లోంచి నేను కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని క్లారిటీ ఇద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను కూడా కొంత రీసెర్చ్ కూడా చేశాను నేను. అయితే ఆ రెడ్డిట్ పోస్ట్లలో డిస్కషన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి చదివిన తర్వాత నాకు అర్థమైన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. సో డెఫినెట్గా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన టాపిక్కి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తాను నేను. ఫస్ట్ ఒకటి ఏంటంటే, నాకు ఆ వ్యూయర్కి కొంచెం డిస్కషన్ కూడా జరిగింది. స్కిల్డ్కి అన్స్కిల్డ్కి పెద్ద డిఫరెన్స్ ఏముంది, స్కిల్ ఉంటేనే అంత అమౌంట్ ఇవ్వాలని ఏముంది అనేది, ఒక స్కిల్డ్ అనేది పెద్ద మీనింగ్లెస్ అనేటువంటి డిస్కషన్ ఒకటి జరిగింది అనమాట. స్కిల్డ్ వాళ్ళకి గుడ్ న్యూస్, లేని వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అన్న ఉద్దేశం ఏంటి, మెయిన్ ఏంటి అంటే, H1B లాటరీ ద్వారా సెలెక్ట్ అవ్వటం ఒకటి, ప్లస్ మనకి స్కిల్ అంటే మనకు వాట్ ఎవర్ ద టాలెంట్ అండి. మనం ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మన CVలో ఏదో ఒకటి పెడతాం కదా మనము, ఈ పర్టికులర్ టాపిక్ నాకు వచ్చు, SQL నేను ఇది, లేకపోతే జావాలో నేను టాప్, అదే స్కిల్ అంటారు దాన్నే. ఓకే, మీకు బాగా హై నాలెడ్జ్ విత్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అన్ని ప్రాజెక్టులు ఒక 10-15 ప్రాజెక్టులు సాలిడ్ బ్యాంకింగ్ ప్రాజెక్టులు చేశారు, అది స్కిల్లే కదా, దాన్ని స్కిల్ అని అంటారు. మీరు H1 అప్లై చేశారు, అట్ ద సేమ్ టైం ఒక అతను బీటెక్ అయిపోయి జస్ట్ కాలేజీ నుంచి వచ్చాడు, ఇండియా నుంచి H1కి 5 లక్షలు కట్టి అప్లై చేశాడు, ఆడికి వచ్చింది, మీకు రాలేదు. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు బ్యాలెన్స్ అయిందా కాలేదా? స్కిల్డ్ వాళ్ళకి గుడ్ న్యూస్, నాన్ స్కిల్డ్ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనేది ఇక్కడ అనమాట. అంటే ఇప్పుడు ఈ బీటెక్ అయిపోయి ఇచ్చిన అతను ఎవరైతే ఉంటాడో వాళ్ళకి ఏం స్కిల్స్ ఉంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు కదా. అంటే చదువుకున్నటువంటి దాంట్లో చేసినటువంటి ప్రాజెక్ట్ కాక వేరే ఏదైనా నేర్చుకుంటే తప్ప, కంపారిటివ్ మీ 15 సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్తో పోల్చుకుంటే అతని ఎక్స్పీరియన్స్ 0 కదా. అలాంటప్పుడు మీరు హైలీ స్కిల్డ్ అవుతారు. కాబట్టి మీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి మీకు ఇచ్చే శాలరీ వేరు, జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసి ఫ్రెష్గా బయటకు వచ్చో, లేకపోతే అప్పుడు అక్కడికి వచ్చి మాస్టర్స్ చదివినోడు, ఈ 15 సంవత్సరాలకి ఆ మాస్టర్స్ చదివి బయటకు వచ్చి ఎంప్లాయ్మెంట్కి చాలా తేడా ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే H1B మీరు ఆల్రెడీ ఉన్నారు, మీకు ఏదైతే రూల్ ప్రకారం H1 ఇచ్చారో అదే రూల్ ఎక్స్టెన్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా చాలా కేసులు వచ్చినాయి H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు డినయల్స్, రిజెక్షన్స్ అవ్వటము. అది ఎందుకు అంటే, మీ పాత హిస్టరీలో కొన్ని తప్పులు ఉండొచ్చు, లేకపోతే అంటే మన ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, లేకపోతే కన్సల్టెన్సీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మధ్యన ఎక్కడన్నా మీ పేరోల్ గ్యాప్స్ ఉండొచ్చు, తర్వాత మీరు ఆ 60 days థ్రెషోల్డ్ సరిగ్గా ఫాలో అయ్యి ఉండకపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నిటి వలన ఇప్పుడు ఎక్స్టెన్షన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ శాలరీ బేస్డ్ మీద హై లెవెల్ వేజెస్ వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా లేదు. H1 ఎక్స్టెన్షన్ యాజ్ ఇట్ ఈజ్, అదే రూలు, అదే దాని ప్రకారం మీకైతే ఫాలో అయితే అయిపోతూనే ఉంటుంది. కానీ అన్లెస్ అంటిల్ వీళ్ళేమన్నా ఒక క్లాజు ఇప్పుడు పెట్టే దాంట్లో కనుక యాడ్ చేసి ఇక ఫర్దర్ డౌన్ ద ఎక్స్టెన్షన్స్ కూడా వేజ్ బేస్డ్ ఉంటేనే అని అంటే తప్ప మీకు పాత రూలే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, ఈ కంపెనీలలోంచి అతను ఇంకొక ఆయన అన్నది ఏంటంటే, సార్ ఈ కంపెనీలలో TCS, విప్రో వీటిలలో పనిచేసే వాళ్ళకి మ్యాక్స్ అంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి 60K 80K ఇస్తారు తప్ప $1.5-2 లక్షలు ఇచ్చి H1 అప్లై చేసుకోవాలంటే ఎట్లా పాసిబుల్ అయింది అని. 100% వాస్తవం అది. యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర ఉన్న కంపెనీస్ అన్నీ కూడా జస్ట్ ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్, అంటే
మనము అమెరికా వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నట్టు లెక్క. ఫ్రాంక్ చెప్పాలంటే దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే రేపు పొద్దున అమెరికా గనక ఇండియాకి ఏం ప్రాజెక్టులు ఏమో అని తలిపేస్తే మన కంపెనీలు అన్నీ దివాలు తీస్తాయి. కానీ అమెరికా కంపెనీలు ఎందుకు గ్రో అవుతున్నాయి? మీ గూగుల్లోడు ఉన్నాడు, వాడు ఇంతసేపటి కొత్త కొత్త అన్ని ఇన్వెంట్ చేస్తుంటారు. ఫేస్బుక్, మెటా, వీళ్ళంతా వాళ్ళు ఐటీ బేస్డ్ కంపెనీస్. మన అన్ని ఐటీ బేస్డ్ కంపెనీస్ అన్నారండి, వాటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. అంటే వీఆర్ లెండింగ్ మ్యాన్ పవర్ టు ద కంపెనీస్. అమెరికాకి మనము మన ఏది జనరల్గా సర్వీసెస్, ఇంట్లో ఫ్రిడ్జ్ ఎట్లా బాగు చేస్తామో, టీవీ ఎట్లా బాగు చేస్తామో, వాళ్ళకి ప్రాజెక్టు ఇట కొట్టి ప్రాజెక్ట్ చేసి ఇస్తున్నాం తప్ప మనం కొత్తగా ఏమి ఇన్వెంట్ చేయట్లేదు. టీసీఎస్, విప్రోనో, లేకపోతే ఇన్ఫోసిస్, మనం ఏమన్నా ఒక గూగుల్ లాగా ఏదన్నా, లేకపోతే ఫేస్బుక్ లాగా, లేకపోతే మైక్రోసాఫ్ట్ లాగా ఏదన్నా ఒక ఇన్వెంట్ చేస్తున్నామంటే లేదు. మనం ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి ఏంటంటే అక్కడ తుమ్మితే ఇక్కడ జలుబు చేస్తుంది, అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ప్రెసెంట్ ఈ కంపెనీలో పనిచేస్తూ మీకు అంత శాలరీస్ రావాలంటే మీరు అన్నట్టు 100% పాసిబుల్ అయితే కాదు. కానీ అప్లై చేసుకోవడానికి అయితే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారండి, ఇప్పుడు టీసీఎస్లో పని చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 30 lakhs 40 lakhs, బట్ మీ సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉందో 15 సంవత్సరాలు, మీరు గూగుల్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఎక్కడో అప్లై చేసుకున్నారనుకోండి, వాడు ఇవ్వచ్చు మీకు శాలరీ. హూ నోస్, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నచ్చచ్చు, ఇవ్వచ్చు, ఇచ్చి మీకు H1 చేసి తీసుకెళ్ళచ్చు. మీరు ఇక్కడ ఏదో తక్కువ సంపాదిస్తున్నారు కదా అని అక్కడ మీ స్కిల్ని తక్కువ అంచనా వేసేది ఉండదు. 100% మీ ఎక్స్పీరియన్స్ కనుక మ్యాచ్ అయితే వాళ్ళకి, మీరు కొత్త అప్ టు డేట్ ఏ దాంట్లో కనుక సాలిడ్గా ఉంటే దెర్ మే బి ఏ ఛాన్స్. యూ నెవర్ నో. మీలాంటి వాళ్ళకే ఇప్పుడు ఛాన్స్. ఇదే నేను చెప్పింది. H1B లాటరీ తీసేయటం వల్ల ఏంటంటే మంచి బ్యాంకింగ్లో చేస్తున్నారు, 12 years నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రొడక్ట్ మేనేజర్ లెవెల్లో ఉన్నారు. ఆబ్వియస్లీ మీకు ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు అప్లై చేసుకున్నారు అనుకోండి, మంచి పెద్ద బ్యాంకింగ్ ఏదన్నా కంపెనీకి అప్లై చేసుకున్నారు యూఎస్లో H1, డెఫినెట్లీ మీకు ఛాన్స్ ఉంటుంది. మీకు ఇచ్చే శాలరీ వేరే ఉంటుంది, ఆ లెవెలే వేరే ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళందరికీ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకొకళ్ళు ఒక కామెంట్ రేజ్ చేశారు యాక్చువల్గా, అంటే ఇంకా తక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళకి ఇంకా రాదు మోస్ట్ ప్రాబుల్ అనేసి. అంటే లాజికల్గా ఆలోచిస్తే శాలరీ ఎంత అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు. మొన్న కూడా కామెంట్స్లో చాలా మంది అడిగారు, సార్ మీరు ప్యాకేజ్ చెప్పలేదు అని. ప్యాకేజ్ ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేయలేదండి. అప్రాక్సిమేట్లీ అందరూ ఊహించి చెప్పుకున్నారు అబోవ్ 1,50,000 ఉండొచ్చు అని. ఎందుకంటే ఇంత శాలరీ ఇచ్చేది మోస్ట్ ప్రాబ్లీ గూగుల్ వాళ్ళు ఇస్తారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తారు, మెటా వాళ్ళు ఇస్తారు, ఫేస్బుక్, ఇట్లాంటి పెద్ద కంపెనీస్ ఇస్తున్నాయి శాలరీస్. తక్కువ శాలరీస్ ఎవరు ఇచ్చేదంటే మన కన్సల్టెంట్స్ వాళ్ళు తక్కువ శాలరీస్ ఇచ్చి కంపెనీస్ దగ్గర పని చేయించుకుంటూ ఉంటారు అనమాట. కానీ ఈ కంపెనీస్ ఇచ్చే హై శాలరీ వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒకటి ఆలోచించండి. మీరు 85,000 అప్లికేషన్స్, 20,000 స్టూడెంట్స్వి, బట్ స్టిల్ స్టూడెంటే కానీ ఎవడే కానీ ఏది కానీ మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లోకి వెళ్ళిపోతుంది కదా. ఒకవేళ ఈ 65,000 H1 వాళ్ళని సపరేట్గా తీసి స్టూడెంట్స్ 20,000 సపరేట్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చేస్తే అది డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ. కానీ ఈ మొత్తం 85,000 ఒకే స్టాక్లో కనుక తీసుకొచ్చేస్తే మీకు $2 లక్షల శాలరీ వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? మీరు వరల్డ్ వైడ్ కదా, ఇది ఓన్లీ ఇండియా కాదు. సో అంటే ఆ లెక్కన ఇప్పుడు ఒక 20,000 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, $2 లక్షల, $1,80,000, తర్వాత $150, $150,000 ఇంత శాలరీస్ వచ్చేవాళ్ళు. స్టిల్ అలా మీకు ఇంకా కిందకు వస్తా పోతే $1,00,000 వచ్చే వాడికి కూడా H1 వచ్చే ఛాన్స్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్రొవైడింగ్ మీ 100% ఎక్స్పీరియన్స్ జెన్యూన్ అయ్యుండి, మీ కంపెనీ జెన్యూన్ అయ్యుండి, మీరు ఏ ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ లేకుండా, దొంగ బీటెక్ సర్టిఫికేట్ లేకుండా, ఇలాంటివి ఏమీ లేకుండా జెన్యూన్గా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మీద కనుక మీరు అప్లై చేస్తే 85,000 కాంపిటీషన్లో డెఫినెట్గా $1,20,000 వచ్చే వాళ్ళు కూడా ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక 85,000 మంది కూడా 1,50,000 కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటే మరి మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఉంటారా 85,000 మంది 1,50,000 పైన శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారా? హైలీ అన్లైక్లీ కదా. బట్ ఉండే ఛాన్స్ ఉంది, ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరు ఎఫర్ట్ చేయగలుగుతారు? మామూలు కంపెనీస్ అయితే ఎఫర్ట్ చేయవండి అంత. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న కంపెనీస్ $1,00,000 ఇచ్చే H1 చేసైతే డెఫినెట్గా పంపరు అమెరికాకు. ఎవరు ఎఫర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఏఐ మీద బీభత్సంగా ఇన్వెస్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతాయి.
సో రీసెంట్గా మీరు చూసుకుంటే మన మెటా, ఫేస్బుక్ వీళ్ళందరూ కూడా 100 మిలియన్ ఆఫర్లు అట్లా ఇచ్చి పడేస్తున్నారు, అంటే ఏఐ డెవలప్మెంట్ కోసం అనేది. సో ఇలాగా ఏమన్నా హైలీ స్కిల్డ్ ఉంటే డెఫినెట్గా గూగుల్ వాళ్ళు, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి 2 లక్షలు 2.5 లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు యూఎస్లో. అలాంటి శాలరీస్ వస్తాయి కాబట్టి అంతమంది 85,000 అప్లికేషన్స్ ఉంటే ఆబ్వియస్లీ వెనకబడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి L1 అనే దాని మీద పెద్ద రూల్ అయితే ఏం రాలేదు. అది ఏంటంటే కంపెనీ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు L1కి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ H1 ఇంత థ్రెషోల్డ్ మీద కొంత కనుక రాకపోతే వీళ్ళు కంపెనీస్ L1 ప్రాజెక్టుల మీద పంపిస్తారు. బట్ అది కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయండి. ఎందుకంటే ఇప్పుడు అంతా మీరు రిమోట్ వర్క్ వచ్చింది కదా, ఎక్కడ కూర్చొని అయినా చేయొచ్చు. ఇక ఈయన వెళ్ళి కంపల్సరీ అమెరికాలోనే ఉండి అదే క్లయింట్కి పనిచేయాలి అంటే తప్ప L1 కూడా పెద్దగా ఎక్కువ లేవు. తర్వాత ఇంకొక కామెంట్, యాక్చువల్గా కంపెనీలో పాలిటిక్స్ పెరిగిపోతాయి, వాళ్ళకే వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఇలాంటి ఛాన్స్ వస్తాయని. పాలిటిక్స్ ఎక్కడ లేవండి, ఇప్పుడు లేవా? అసలు ఇండియన్ ఐటీ కంపెనీస్లో ఎన్ని పాలిటిక్స్ నడుస్తుంది, బ్యాక్డోర్ ఎంట్రీలు ఎన్ని ఉంటాయి తెలుసా? వాళ్ళనే వాళ్ళకి తెలిసి డబ్బులు తీసుకుని జాబులు ఇచ్చేవి. నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తా బ్యాక్డోర్ ఎంట్రీ మీద. కానీ బట్ ఎన్ని జరగట్లేదు మనకు తెలిసి, రెఫరెన్స్ల మీద ఎన్ని జాబులు పోతున్నాయి. రీసెంట్ జాబ్ మార్కెట్లో 99% రెఫరెన్స్ల మీదనే వెళ్ళిపోతున్నాయి. జాబ్ వేస్తారు, ఇట్లా సివి పంపించే టైంకి వీ స్టార్టెడ్ అవుట్ ఇంటర్నల్లీ అంటారు. అంటే ఇది కూడా మరి పాలిటిక్సే కదా. తెలిసిన వాళ్ళు ఇప్పుడు హైరింగ్ మేనేజర్ మనోడు, కన్సల్టెంట్, హైరింగ్ మేనేజర్ కలిసిపోయారు అనుకోండి, ఏముంది, పాలిటిక్సే కదా. సో దీనివల్ల హై శాలరీ వల్లనే ఇంటర్నల్గా పాలిటిక్స్ జరిగి వాళ్ళు అక్కడికక్కడ లాలూచి పడేది అయితే 100% ఉండదు. ఇంత శాలరీ ఇచ్చేటప్పుడు మీరు ఎవరినైనా రిఫర్ చేయొచ్చేమో కానీ స్కిల్ని మీరు చెక్ చేయకుండా ఎవ్వడు జాబ్ అయితే డెఫినెట్గా ఇవ్వడు. ఓకే, నాకు పలానా పర్సన్ తెలుసు, ఇది వాడి సివి అని మీరు రిఫర్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేసుకోవాల్సిన కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పెర్ఫామ్ చేయలేదనుకోండి, మీరు ఇక పాలిటిక్స్ చేసినా ఇంటర్నల్ రిఫరెన్స్ చేసినా వర్త్ కాదు కదా. వర్త్ ఉన్నోడికి ఆటోమేటిక్గా మీరు రిఫర్ చేసినా చేయకపోయినా డెఫినెట్గా ఎక్కడో ఒకటి ఏదో రకంగా వస్తుంది. కాబట్టి పాలిటిక్స్ అనేవి ఆల్రెడీ ప్రతి చోట ఉన్నాయి, కొత్తగా దీనివల్ల వచ్చే ఛాన్స్ అయితే 100% ఏం లేదు. తర్వాత ఇక మరి అంత ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్ళి చదువుకొని యూజ్ ఏముంది ఇక మరి ఈ పరిస్థితి వస్తే అని అంటే, దీనికి 100% ఆన్సర్ అయితే నో, ఎస్ ఆర్ నో. ఏది చెప్పలేము. ఎందుకంటే 85,000లో ఇందాక నేను చెప్పినట్టు స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత మంచి కాలేజ్లోంచి $1,00,000 శాలరీ వచ్చింది అనుకోండి, 80,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అప్పుడు వీళ్ళకి వస్తుందిగా. ఎవరికి రాదయ్యా అంటే మారుమూల ప్రాంతంలో అమెరికా రావడం కోసం 5 లక్షలు 10 లక్షలు లేదా 15 లక్షలు కట్టేసి ఈ దారి ఎత్తుక్కొని అమెరికా వచ్చేవాళ్ళు, వాళ్ళకి పెద్ద చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నదండి. వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు గెట్ టు అమెరికా, అంతే. వాళ్ళు ఆ రూట్ యూజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే రాదు. బట్ పెద్ద యూనివర్సిటీలో, టాప్ లెవెల్ యూనివర్సిటీలో చదువుకుని మంచి శాలరీస్ వచ్చే వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అదే లెవెల్లో ఇస్తారు వాళ్ళ స్కిల్ని బట్టి. బట్ ఒకవేళ తక్కువ ఉంటే మీకు ఈ 3 years గ్యాప్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఓపీటీ ఉంది 1 year, 2 years స్టెమ్ ఓపీటీ ఉంది. ఈ 3 ఏళ్లలో మీరు మీ స్కిల్ని పెంచుకుంటూ పోయి 3 years తర్వాత అంటే అసలు మార్కెట్ ఎట్లా ఉంటుందో, ఆల్రెడీ బీభత్సంగా తినేస్తుంది జాబుల్ని. ఇప్పుడు 3 years తర్వాత అంటే మీకు ఎంత అడ్వాన్స్డ్ స్కిల్ ఉండాలో ఆలోచించండి. ఆ టైంకి అదే పే ఉంటుంది, మీకు అంతే పే ఉంటుంది. కాబట్టి మీరు అదే కాంపిటీషన్లో ఉంటారు. ఈలోపు మీరు అదే పే కనుక ఈ 3 yearsలో అచీవ్ అయితే ఈ లాటరీ టెన్షన్ ఉండదు కదా. మీకు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా మీరు బాగా పెర్ఫామ్ చేశారండి ఒక 1 yearలో, కంపెనీ నచ్చింది మీకు, మీ పెర్ఫార్మెన్స్ నచ్చింది, వాటి టక్కన వేసేస్తారు H1B. ఇంకా ఇది ఫుల్ అడ్వాంటేజ్ ఇది. అదే లాటరీ అనుకోండి, 3 years లాటరీ వేస్తారు, రాదు, ఏడ్చుకుంటా ఇంటికి పోతారు. ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, అంటే మీరు మంచిగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాకుండా మిమ్మల్ని మీరు కనుక ప్రూవ్ చేసుకోగలిగితే శాలరీ పెంచుకునే లెవెల్లో స్కిల్ నేర్చుకుని, అడ్వాన్స్డ్ స్కిల్ నేర్చుకుని పెద్ద కంపెనీస్కి అప్లై చేసుకుంటే ఛాన్స్ ఉంటుంది మీకు. అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మోస్ట్ ఆఫ్ ద, కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైంది, సారీ ఏమనుకోకండి. సో అన్ని పాయింట్స్ కవర్ చేద్దామని చెప్పి చేశాను నేను. ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుని. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.